మనల్ని ఇక్కడికి ఆహ్వానించారు. సోమరాజు గారు తదితర పెద్దలందరూ కూడా మనల్ని ఇక్కడికి ఆహ్వానించి చక్కగా ఆ భారతమాతకు పూలమాలతో అలంకరించి, అలాగే స్వాతంత్రానికి ముఖ్య కారకులైనటువంటి గాంధీ గారికి ఇక్కడ అలంకరించి మనందరినీ ప్రత్యేకంగా పిలిచినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. మా పాఠశాల తరఫున, ఇప్పటివరకు సోమరాజు గారు మీకు కొన్ని మంచి విషయాలను తెలియజేశారు. ఏమని చెప్పారు? మేము ఎంతో కష్టపడి చదువుకున్నాం, అప్పుడు మాస్టర్లు మాకు అంత చక్కగా చదువులు నేర్పారు, మేము శ్రద్ధతో చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించాం. ఇప్పుడు ఆ చదువుని, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేస్తున్నాం అని చెప్పారు. మీకు ఇంకొక దిశానిర్దేశం ఒకటి చేశారు. మీరందరూ కూడా ఇప్పుడు ఆడుకోవాలనే ఉంటుంది ఈ వయసులో, కానీ ఇప్పుడు ఎవరైతే శ్రద్ధగా చదువుకుంటారో వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. మీరందరూ మంచి స్థాయికి వెళ్తే వాళ్ళకేంటి ఉపయోగం కదా. మీరందరూ ఉద్యోగాలు సంపాదించుకున్నారనుకోండి, మీ ఫ్యామిలీస్ అన్నీ బాగుపడతాయి. ఎప్పుడైతే ఫ్యామిలీస్ బాగుపడ్డాయో ఊరంతా బాగుపడతాయి. మీ కుటుంబం బాగుపడితే ఊరు. జై హింద్.